2026 టెట్‌కి సంబంధించి సైకాలజీకి సంబంధించి సిలబస్ ఏమేమి ఉందో ఏ టాపిక్స్ నుంచి మనకు బిట్స్ అయితే వస్తాయి ఈ వీడియోలో అయితే చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను కదండి. మనకి ఏంటంటే ఫిజిక్స్కి ఏంటి, బయాలజీకి ఏంటి, మనం ఏమేమి చదవాలని చెప్పేసి వీడియోలో అయితే పెట్టాను కదా. సైకాలజీ కూడా పెట్టండి మేడం అని చెప్పేసి కామెంట్స్ అయితే చేశారండి. సో ఈ వీడియోలో అయితే నేను మనకి సైకాలజీ ఏ టాపిక్స్ నుంచి అయితే మనకి టాపిక్స్ ఉన్నాయో మనకి టెట్కి సంబంధించి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. ఫస్ట్ది అండి, అభివృద్ధి, పెరుగుదల మరియు పరిపక్వత, మానవ అభివృద్ధి విధానాలు. ఇందులో వచ్చే సబ్ టాపిక్స్ ఏంటంటే పెరుగుదల, అభివృద్ధి మరియు పరిపక్వత భావన, అభివృద్ధి సూత్రాలు, పెరుగుదల మరియు అభివృద్ధి దశలు. ఇందులో ఏంటి శైశవం, బాల్యం, కౌమారం. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల మరియు అభివృద్ధి యొక్క కోణాలు ఏంటి శారీరక, జ్ఞానాత్మక, భావోద్వేగ, సామాజిక, నైతిక, భాష. నెక్స్ట్ అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి రేఖాంశ మరియు అడ్డకోత విధానాలు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది అభివృద్ధి సిద్ధాంతాలు. ఇవి వచ్చేసి పియాజే యొక్క అభిజ్ఞాన వికాస సిద్ధాంతం. నెక్స్ట్ ఎరిక్సన్ యొక్క మానసిక సామాజిక అభివృద్ధి సిద్ధాంతం. నెక్స్ట్ కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతం. ఫ్రాయిడ్ యొక్క మానసిక లైంగిక అభివృద్ధి సిద్ధాంతం. గోల్మన్ యొక్క భావోద్వేగ అభివృద్ధి సిద్ధాంతం. ఇక్కడికి అభివృద్ధి సిద్ధాంతాలు అయితే కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి చూద్దాం. సాంఘీకరణ కాలంగా బాల్యం. ఇందులో వచ్చేసి బాల్యం యొక్క లక్షణాలు మరియు అభివృద్ధి పనులు. బాల్యంలో శారీరక, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ, నైతిక మరియు భాషా అభివృద్ధి. నెక్స్ట్ విభిన్న సామాజిక సాంస్కృతిక సందర్భాల్లో పిల్లలు. సాంఘీకరణ ప్రక్రియ, సంఘర్షణ పరిష్కారం మరియు సామాజిక అభివృద్ధి. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి దశలు. అందులో ఏకాంతరాట, సమాంతరాట మరియు సామాజిక ఆట. సామాజికంగా చెందిన వ్యక్తుల లక్షణాలు. నెక్స్ట్ 4వ టాపిక్ అండి, పరివర్తన కాలంగా కౌమార దశ. ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. కౌమార దశ యొక్క లక్షణాలు మరియు అవసరాలు. కౌమార దశల్లో సమస్యల మూలాలు అవేంటి శారీరక, జ్ఞానాత్మక, భావోద్వేగ, సామాజిక, నైతిక మరియు భాషాభివృద్ధి. నెక్స్ట్ కౌమార సమూహాలు, ముఠాలు. నెక్స్ట్ రక్షణ యంత్రాంగాలు మరియు సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించే సర్దుబాటు యంత్రాంగాలు. నెక్స్ట్ నాయకత్వం. ఇందులో వచ్చేసి నాయకత్వ రకాలు, కౌమార దశలో నాయకత్వ లక్షణాల అభివృద్ధి మరియు విద్యాపరమైన చిక్కులు. నెక్స్ట్ వ్యక్తిగత వ్యత్యాసాలు. నెక్స్ట్ టాపిక్ అన్నమాట. వ్యక్తిగత భేదాలు, కోణాలు, జ్ఞానాత్మక సామర్థ్యాలు, ఆలోచన, ఊహ, తార్కికంగా సమస్య పరిష్కారం, ఆసక్తులు, వైఖరి, వ్యక్తిత్వం, ప్రజ్ఞ, సృజనాత్మకత, వ్యక్తిత్వం, అవసరాలు మరియు విలువలు. నెక్స్ట్ గార్డ్నర్ యొక్క బహుళ మేధస్సుల సిద్ధాంతం. ఇందులో పిల్లల్లోని తేడాలను అర్థం చేసుకోవడం మరియు ఇతర మేధస్సు సిద్ధాంతాలపై దాని ప్రభావం. నెక్స్ట్ అభ్యసన శైలులు మరియు సామాజిక సాంస్కృతిక సందర్భం. ఇందులో వచ్చేసి మాతృభాష వెసెస్ బోధనా భాష ఆధారంగా పిల్లల మధ్య తేడాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ జ్ఞానాత్మక సామర్థ్యాలలో వ్యక్తిగత భేదాలు, అభ్యసన లోపాలు, నెమ్మదిగా నేర్చుకునేవారు, మేధోపరంగా సవాలు చేయబడినవారు, మేధోపరంగా ప్రతిభావంతులు, లోపాలు అనే దృక్కోణంతో కాకుండా భేదాలు అనే దృక్కోణంతో వ్యక్తిగత భేదాలపై పరిష్కరించడానికి గల చిక్కులు అన్నమాట. నెక్స్ట్ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఇక్కడికి మనకి 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. 6th టాపిక్ వచ్చి లెర్నింగ్ అర్థం చేసుకోవడం అంటే అభ్యసన ప్రక్రియ అనమాట. ఇది ఏంటంటే అభ్యసన భావన, అభ్యసన రకాలు మరియు ప్రభావితం చేసే కారకాలు. నెక్స్ట్ అభ్యసన వక్రతలు. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియ. ఇందులో వచ్చేసి శ్రద్ధ, అనుభూతి, గ్రహణ శక్తి మరియు భావన నిర్మాణం. నెక్స్ట్ ఇది జ్ఞాపక శక్తి మరియు మర్చిపోవడం. ఇవి వచ్చేసి ఇందులో భావన, జ్ఞాపశక్తి రకాలు, అభ్యసనానికి దాని అనువర్తనీయ మరియు జ్ఞాపశక్తిని మెరుగ్గా నిర్వహించడానికి వ్యూహాలు, నిలుపుదల. నెక్స్ట్ అభ్యసన బదిలీ. ఇందులో వచ్చేసి భావన, సిద్ధాంతాలు మరియు రకాలు. ఇందులో వచ్చేసి క్షితిజ,
సమాంతర మరియు నిలువ అన్నమాట. నెక్స్ట్ అభ్యసనంలో ప్రేరణ, పాత్ర, ప్రేరణను మెరుగుపరిచే పద్ధతులు. నెక్స్ట్ అభ్యసనంపై ప్రవర్తనవాద దృక్కోణాలు. ఇందులో వచ్చేసి దోష పద్ధతి, ఇందులో వచ్చేసి థార్న్డైక్, అభ్యసన నియమం, భావన మరియు సూత్రాలు మరియు తరగతి గది ప్రభావాలు. నెక్స్ట్ సాంప్రదాయక అనుబంధనం. ఇందులో వచ్చేసి పావ్లోవ్, భావన మరియు సూత్రాలు మరియు తరగతి గదులు దాని ప్రభావాలు. నెక్స్ట్ అపరెంట్ కండిషనింగ్, స్కిన్నర్, భావన మరియు సూత్రాలు మరియు తరగతి గదులు దాని ప్రభావాలు. నెక్స్ట్ ఈ దృక్కోణాలను వాటి యోగ్యతల పరంగా మరియు తరగతి గది అభ్యసనానికి వాటి అనువర్తనీయత పరంగా పోల్చండి. నెక్స్ట్ అభ్యసనం యొక్క జ్ఞానాత్మక మరియు మానవతావాద దృక్కోణాలు. ఇందులో వచ్చేసి అభ్యసనం యొక్క జ్ఞానాత్మక దృక్కోణాలు, అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్, ఆవిష్కరణ అభ్యసనం బ్రోనర్, అభ్యసనం యొక్క అభివృద్ధి సిద్ధాంతం పియాజే, సామాజిక అభ్యసనం బండూరా, నిర్మాణాత్మకవాదం వైగోటిస్కి. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నమాట. అభ్యసనంపై మానవతావాద దృక్కోణాలు, అభ్యాసకుడు, కేంద్రీకృత విధానం, రోజర్స్. ఇక్కడికే 6th టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యండి. 7th బోధనాపరమైన ఆందోళనలు. అవి ఏంటంటో చూద్దాం. బోధన, ప్రణాళిక, అమలు మరియు ప్రతిబింబ. బోధన అభ్యసన ప్రక్రియల్లో ఉపాధ్యాయుని పాత్ర, ఆదర్శంగా సులభతరం చేసే వ్యక్తిగత మధ్యవర్తిగా, సహా అభ్యాసకునిగా, ప్రతిబింబించే అభ్యాసకుడిగా మరియు తరగతి గది పరిశోధకుడుగా ఉపాధ్యాయుడు. తరగతి గదిలో పాఠశాల మరియు సమాజంలో ఉపాధ్యాయుని విధులు, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మరియు లెర్నింగ్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ అభ్యసన వాతావరణం మరియు అభ్యసన నిమగ్నత యొక్క అర్థం, అభ్యసనానికి సామాజిక మరియు ఉత్పాదక వాతావరణం సృష్టించడం, అభ్యసనాన్ని పెంపొందించే భావోద్వేగపరంగా సురక్షితమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడం, విద్యా ప్రక్రియలో సంస్కృతి పాత్ర, సాంస్కృతికంగా ప్రతిస్పందించే అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం, ఇంటికి మరియు పాఠశాలకు మధ్య సాంస్కృతిక అనుగుణ్యతను సృష్టించండి. నెక్స్ట్ ప్రేరణ మరియు అభ్యాసనాన్ని మెరుగుపరిచే వ్యూహాలను, సహాయక ప్రదర్శన, పర్యవేక్షిత చర్చ మరియు పరస్పర బోధన. నెక్స్ట్ తరగతి గది సంస్థ, తరగతి గది నిర్వహణ, అర్థం మరియు ఉద్దేశం, వివిధ ప్రయోజనాల కోసం తరగతి గదిలో కూర్చుంటే ఏర్పాటు, తరగతి గది వాతావరణ లక్షణాలు, అభ్యాసకులకు అనుకూలమైన మరియు అందరినీ కలుపుపోయేది. నెక్స్ట్ అభ్యసన ప్రాప్యతను మెరుగుపరుచుకోవడానికి భౌతిక మరియు వస్తు వనరుల నిర్వహణ మరియు సంరక్షణ, వనరుల పంపిణీ, పాఠశాల సముదాయం. నెక్స్ట్ తరగతి గది నిర్వహణ, వివిధ రకాల విద్యార్థులను నిర్వహించడం, నాయకుడు, అనుచరుడు, నిష్క్రియుడు. నెక్స్ట్ తరగతి గది పరివర్తన నిర్వహణ, సమస్యలు, తప్పులు, క్రమశిక్షణ పద్ధతులు, శారీరక శిక్షలు. నెక్స్ట్ తరగతి గది నియమాలు, దినచర్యలు మరియు నిబంధనలు. నెక్స్ట్ నాయకుడిగా ఉపాధ్యాయుడు. ఇందులో వచ్చేసి నాయకుడి భావన, స్వభావం మరియు లక్షణాలు, నాయకత్వ రకాలు. నెక్స్ట్ విద్యలో యాక్షన్ రీసెర్చ్ అన్నమాట, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు. ఇక్కడికి 7 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. 8th టాపిక్ అండి, అసైన్మెంట్ మరియు మూల్యాంకనం. అంచనా, మూల్యాంకన రకాలు, అంచనా సాధనాలు, CCE, వివిధ గణాంకాలు కొలవడానికి మరియు గ్రూపులను ఉపయోగించి అభ్యాసకుల డేటా విశ్లేషణ మరియు వివరణ, అంచనా మరియు మూల్యాంకనం. నెక్స్ట్ బాల హక్కుల చట్టం, ఈ చట్టం. నెక్స్ట్ NCF 2005, నెక్స్ట్ APSCF 2011, NEP 2020, పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ NCF SE 2023 మొదలైన ప్రభుత్వ, రాష్ట్ర, జాతీయ తాజా విద్యా విధానాలు మరియు చట్టాలు. నెక్స్ట్ 9th టాపిక్, సమాచార మరియు ప్రసార సాంకేతికత అంటే ICT. మనకి సైకాలజీలో ICT అనేది అయితే చేర్చారు కదండి, దానికి సంబంధించి ఏమేమి టాపిక్స్ వస్తాయో చెప్తాను. విద్యా సాంకేతిక భావన, అభివృద్ధి, లక్ష్యాలు, లక్షణాలు, ప్రయోజనాలు, సవాళ్ళు మరియు ప్రభావం, భావప్రసార భావన, అంశాలు, ప్రక్రియ, అవరోధాలు, రకాలు. నెక్స్ట్ భావప్రసారంగా బోధన, భావప్రసార సాంకేతికత మరియు విద్యలో దాని అనువర్తనం, బోధనా మాధ్యమాలు,
మరియు సహాయకాలు, శ్రవణ, ముద్రణ, దృశ్య మరియు మల్టీమీడియా. విద్యలో ఐసీటీ, ఇందులో వచ్చేసి జ్ఞాన సముపార్జన మరియు బహుళ ఇంద్రియ విధానాలు, తరగతి గది సంభాషణ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం సంభాషణ నైపుణ్యాలు. నెక్స్ట్ ఫ్లండర్స్, ఇంటరాక్షన్స్, అనాలిసిస్ కేటగిరీ. నెక్స్ట్ సిస్టమ్, వ్యక్తీకరించిన బోధన, భావన, అవసరం, సూత్రాలు మరియు పద్ధతులు. నెక్స్ట్ ప్రణాళికాబద్ధమైన అభ్యసన, ఇందులో సూత్రాలు, రకాలు, బోధనా పద్ధతులు, అభివృద్ధి, అనువర్తనం మరియు ఉపాధ్యాయుని పాత్ర. నెక్స్ట్ కంప్యూటర్ ప్రాథమిక అంశాలు మరియు అనువర్తనాలు, ఇందులో వచ్చేసి కంప్యూటర్ల రకాలు, లక్షణాలు మరియు విశేషాలు. నెక్స్ట్ కంప్యూటర్ల భాగాలు, ఇందులో ఏంటి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మెమొరీ మరియు నిర్వహణ. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇందులో వచ్చేసి డిఓఎస్, విండోస్, మాకింటోష్ మరియు బోధన కోసం మొబైల్ యాప్లు. నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్ అనమాట, ఇదేంటి ప్రజెంటేషన్, గణాంక మరియు గ్రాఫికల్ అప్లికేషన్, పేజీ లేఅవుట్, మల్టీమీడియా మరియు వెబ్ పేజ్ సృష్టి కోసం సాఫ్ట్వేర్. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్లు, ఇంటర్నెట్, ఈమెయిల్ మరియు డిజిటల్ స్పేస్ యొక్క భావన, అనువర్తనాలు మరియు సవాళ్ళు. నెక్స్ట్ ఐసీటీ సుసంపన్నమైన అభ్యాసన అనుభవాలు, ఇందులో ఏంటంటే తరగతి గది అనుభవాలను సుసంపన్నం చేయడానికి ఐసీటీ వినియోగం, తరగతి గదిలో మల్టీమీడియా విద్యా సాఫ్ట్వేర్ను ఉపయోగించడం, బోధన మరియు అభ్యాస పరిపుష్టి కోసం ఇంటర్నెట్ ఆధారిత మీడియాను ఉపయోగించడం, కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు సంబంధిత కార్యకలాపాలను ఉపయోగించుకునే ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, సమూహ చర్చలు, ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, బ్లాగులు మొదలైన వాటి ద్వారా సహకార అభ్యసనం. నెక్స్ట్ విద్యలో కంప్యూటర్ల అనువర్తనాలు, ఇవేంటి చూద్దాం. అభ్యాస సాధనాలుగా కంప్యూటర్లు, ఈ లెర్నింగ్ భావన, వెబ్ 2.0 టెక్నాలజీలు, లక్షణాలు, రకాలు మరియు ఉదాహరణలు, కాన్వా, ట్యూటర్ మరియు మూడిల్ మొదలైన విద్యా సాఫ్ట్వేర్లు. నెక్స్ట్ వర్చువల్ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, సాధనాలు మరియు అవకాశాలు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఇందులో భావన మరియు ప్రాముఖ్యత, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ మరియు MOOCs, దీక్ష మరియు వివిధ ఐసీటీ ప్లాట్ఫామ్ల వినియోగం, ఇంటర్నెట్ వినియోగంలో కీలక సమస్యలు, ప్రామాణికత, వ్యసనం, సాహిత్య చోరీ, నైతిక మరియు చట్టపరమైన ప్రమాణాలు. ఇవేనండి సైకాలజీకి సంబంధించి మనకున్న టెట్కి సంబంధించి వచ్చే సిలబస్ మొత్తం కూడా ఇదేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మరలా రిప్లై అయితే ఇస్తానండి మీకు. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.